ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా నన్ను నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, లీడర్ ఆఫ్ అపోజిషన్ సిపిపి రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ ఆర్గనైజేషన్కైనా ఒక ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీ మీద పనిచేస్తేనే ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా 4 కాలాల పాటు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సెక్యులరిజం, సోషలిజం, ఇంక్లూజివ్ గ్రోత్, రాజ్యాంగబద్ధమైన పరిపాలన కోసం పనిచేసే ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీది. ఈ ఐడియాలజీని అనుసరించడం వల్లనే 100 సంవత్సరాలు దాటి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కొనసాగుతుంది. ఏ ఐడియాలజీ కొనసాగాలన్నా ఆ ఐడియాలజీకి క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ ఉన్నప్పుడే ఏ ఐడియాలజీ కూడా మరి పనిచేయటం జరుగుతుంది. ఆ పని వల్ల ప్రజలకు లాభం జరుగుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఒక క్రమబద్ధంలో క్రమశిక్షణతో నడిపేటటువంటి గురుతరమైనటువంటి బాధ్యతని నాకు ఏఐసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అందరూ ఒప్పజెప్పిన సందర్భంగా మరొకసారి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా శాయశక్తుల కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని అమలు చేయటానికి కాంగ్రెస్ కార్యకర్త నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ నాయకులందరికీ ఆ ఐడియాలజీని అనుసరించి పనిచేసి ఆ క్రమశిక్షణలో పనిచేసే విధంగా నా వంతు కృషి చేస్తానని మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. నాకు ఈరోజు ఉదయమే నాకు ఫోన్ చేసి చెప్పారు. అందువల్ల నేను వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మల్లికార్జున ఖర్గే గారికి లెటర్ రాయటం జరిగింది. నాకు ఇది ఇచ్చినందుకు ఇట్ ఈస్ అన్ ఆనర్ టు సర్వ్ ఇన్ దిస్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఐ అష్యూర్ యూ ఆఫ్ మై ఫుల్ కమిట్మెంట్ టు అప్హోల్డ్ ది డిసిప్లిన్ అండ్ వాల్యూస్ ఆఫ్ ది పార్టీ. ఇదే లెటరు ఇదే విధంగా రాహుల్ గాంధీ గారికి రాయటం జరిగింది. అదే రకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వారికి కూడా రాయటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ లెటర్ రాయటం. కేసీ వేణుగోపాల్ గారు
ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ వారికి కూడా లెటర్ రాయటం జరిగింది. వీరందరికీ ఈ లెటర్లు ఇప్పుడే పంపించడం జరుగుతుంది. అది కాకుండా మీ ద్వారా అంటే ప్రెస్ ద్వారా వీరికి కృతజ్ఞతలు చెప్పినట్టు నా బాధ్యతని 100% కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కోసం కాంగ్రెస్ పార్టీని ప్రజలకి పెద్ద ఎత్తున సేవ చేసే విధంగా పనిచేయటానికి కృషి చేస్తానని మీ ద్వారా ప్రజలందరికీ పార్టీ నాయకులందరికీ తెలియజేస్తున్నాను.